నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రాచీన గ్రంథాలు, పవిత్రమైన ఆచారాల ఆధారంగా మన ఉదయాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈరోజొక లోతైన విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం. ఇది కేవలం పాతకాలం నాటి పురాణాల గురించి మాత్రమే కాదండి. మన దినచర్యను, అంటే మన డైలీ రొటీన్ను ఎంతో ఉత్పాదకంగా, ప్రశాంతంగా మార్చుకోవడానికి మన పూర్వీకులందించిన ఒక అద్భుతమైన బ్లూప్రింట్ ఇది. దాన్నే ఇప్పుడు మనం క్రమానుగతంగా అర్థం చేసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, పొద్దున్నే నిద్రలేవగానే కళ్ళు తెరిచిన వెంటనే జరిగే మొదటి పనేమిటి? ఇవాళ రేపు మనం లేవగానే ముందు వెతికేది మన మొబైల్ ఫోన్ కోసమే, లేదా టైం ఎంతైందో అని గడియారం వంక కంగారుగా చూస్తుంటాం, అవును కదా? కాని మన ప్రాచీన ఆచారాలు ఈ కళ్ళు తెరిచే ఆ ఒక్క క్షణానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాయో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఆ క్షణమే ఆ రోజంతటినీ నిర్దేశిస్తుందని వాళ్లు గట్టిగా నమ్మారు. సరే, మరి ఈ ప్రయాణం ప్రధానంగా 4 దశలుగా సాగుతుంది. మొదటిది మేల్కొలుపు, రెండవది శుద్ధి చేయడం, మూడవది కాంతిని నింపడం, ఇక 4వది సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడం. అసలు సూర్యోదయానికి ముందే మొదలయ్యే ఈ అద్భుతమైన ప్రయాణం ఎలా ఉంటుందో ఒక్కొక్కటిగా చూద్దాం రండి. ఇక మొదటి దశ ది అవేకనింగ్ లేదా మేల్కొలుపు, అంటే సూర్యుడు రావడానికి ముందే నిద్ర లేవడం అన్నమాట. బ్రహ్మ ముహూర్తం, ఈ పేరు మనం చాలాసార్లు వినే ఉంటాం కదా. సూర్యోదయానికి సరిగ్గా 90 నిమిషాల ముందుండే సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఇక్కడ బ్రాహ్మి అంటే జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీదేవి. ఈ సమయంలో బుద్ధి బాగా వికసిస్తుంది అని చెబుతారు. ఆ టైంలో ప్రకృతి ఎంతో చైతన్యవంతంగా ఉంటుంది. వాతావరణంలో వీచే గాలి ఖచ్చితంగా అమృతంతో సమానం. ఈ అద్భుతమైన సమయంలో నిద్రలేవడం వల్ల మనసులో అత్యంత సానుకూలమైన ఆలోచనలోస్తాయి. ఇది మన రోజువారీ విజయాలకు ఒక గట్టి పునాదిగా మారుతుంది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఈ రోజుల్లో మనం లేవగానే చూసేది ఫోన్ స్క్రీనే కదండి. కాని ఉదయం చూడబోయే మొదటి దృశ్యం ఆ రోజంతటికీ అవసరమైన పాజిటివ్ ఎమోషన్స్ను సెట్ చేస్తుందని మన పెద్దల దృఢమైన నమ్మకం. అందుకే నిద్ర లేవగానే తమ అరచేతులను చూసుకోవడం, లేదా అద్దంలో ముఖం చూసుకోవడం, దేవుడి పటాలు, తల్లిదండ్రులు, పిల్లలు లేదా మన జీవిత భాగస్వామి ముఖాన్ని చూడటం లాంటివి చెయ్యాలి అని గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇది మనసుకొక ప్రశాంతమైన ప్రారంభాన్నిస్తుంది. ఇక రెండవ దశ ద ప్యూరిఫికేషన్, అంటే మనతో పాటుగా మన ఇంటిని కూడా సిద్ధం చేసుకోవడం. ఇంటి తలుపులు తీసే సమయం, అలాగే ఆ దిశ, వీటిని బట్టి కూడా మన అదృష్టం ముడిపడి ఉంటుంది అని వాస్తు నిపుణులు చెబుతారు. బ్రహ్మముహూర్తంలో తూర్పు దిశ తలుపులు తెరిస్తే ఆ ఇంటిలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని, అదే సూర్యోదయం తర్వాత ఉత్తర దిశ తలుపులు, కిటికీలు తెరిస్తే ఆ దిశ నుంచి జ్ఞానం, శ్రేయస్సు మరియు సంపద వస్తాయని విశ్వసిస్తారు. అంటే మన ఇంట్లోకి ఎనర్జీ ఫ్లోని ఎలా ఆకర్షించాలో ఇది చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. ప్రాచీన ఆచారాలు ఎంత ప్రాక్టికలో ఇక్కడ మనకు అర్థమవుతుంది. సూర్యోదయం తర్వాత ఇల్లు శుభ్రం చేయడం వల్ల ఆ సూర్యకిరణాల సహజ వెలుతురులో దుమ్ము సులభంగా కనిపిస్తుంది. స్వచ్ఛమైన గాలి ఇంట్లోకి వచ్చి అలర్జీలను దూరం చేస్తుంది. పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది. అదే సమయంలో మరీ ఉదయాన్నే పనులు చేయడం వల్ల కలిగే శారీరక శ్రమ లేదా ఆ శుభ్రం చేసే శబ్దాల వల్ల ఇరుగుపొరుగువారికి కలిగే ఇబ్బందులను కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి అనే ఒక వాస్తవిక దృక్పథాన్ని ఈ ఆచారాలు చాలా బ్యాలెన్స్ చేస్తాయి. ఇక మూడవ దశ ద ఇల్యూమినేషన్, అనగా దీపం వెలిగించడం. ఉదయాన్నే దీపం వెలిగించడమనేది కేవలం ఒక మతపరమైన ఆచారం మాత్రమే కాదండి, అదొక శక్తివంతమైన సాధనం. ఈ వెలుగు మనలోని అజ్ఞానాన్ని, గందరగోళాన్ని, భయాలను తొలగిస్తుంది. ఒక నిలకడైన దీపపు జ్వాల ధ్యానం చేయడానికి మనసును కేంద్రీకరిస్తుంది. అలాగే ఇంట్లోకి దైవిక ఆశీర్వాదాలను ఆహ్వానిస్తుంది. చీకటిని పారద్రోలి మన ఆలోచనల్లో వెలుగు నింపే ఒక అద్భుతమైన ప్రక్రియ ఇది. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దీపానికి వాడే నూనెను బట్టి మన సంకల్పం మరియు ఫలితం మారుతుంది. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే దైవిక శక్తి, స్వచ్ఛత ఆకర్షించబడతాయి. నువ్వుల నూనె నెగటివ్ ఎనర్జీస్ను దూరం చేసి ఇంటిని రక్షిస్తుంది. ఆవ నూనె చెడు వైబ్రేషన్స్ను, దోషాలను తొలగిస్తే కొబ్బరి నూనె మనస్సుకు ప్రశాంతతని, స్వస్థతని ఇస్తుంది. ఈ విధంగా సరైన నూనెను ఎంచుకోవడం ద్వారా ఆ ఉదయపు లక్ష్యాన్ని ఎవరికివారు స్వయంగా నిర్దేశించుకోవచ్చన్నమాట. ఇక ఆఖరిది 4వ దశ ది ఆఫరింగ్, సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడం. ఈ మొత్తం క్రమాన్ని ఒక్కసారి గమనిద్దాం. సూర్యోదయానికి 90 నిమిషాల ముందు మేల్కోవటం,
సూర్యోదయం సమయానికి ఇంటిని శుభ్రపరుచుకుని దీపం వెలిగించడం. ఇక ఉదయం 9 గంటల లోపు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించే ప్రక్రియను పూర్తి చేయాలి. ఎందుకంటే ఆ సమయానికి సూర్యకిరణాలు చాలా స్వచ్ఛంగా, మృదువుగా ఉండి మన శరీరానికి అత్యంత మేలు చేసే శక్తిని కలిగి ఉంటాయి. ఈ సూర్య అర్ఘ్యం సమర్పించడానికి ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంది. ముందుగా రాగి చెంబులో నీళ్లు, అక్షతలు, కుంకుమ మరియు ఎర్రటి పూలు వెయ్యాలి. తూర్పు దిక్కుగా తిరిగి సూర్యుడిని చూస్తూ ఓం సూర్యాయ నమః అని జపిస్తూ ఆ నీటిని కింద పోయాలి. ఆ నీరు కింద పడిన తర్వాత దాన్ని చేతితో తాకి నుదుటిపై రాసుకోవాలి. ఇక్కడ రాగి పాత్రను వాడటం చాలా ముఖ్యమండి. ఎందుకంటే రాగి లోహానికి సూర్యుని శక్తిని గ్రహించి నేరుగా మన శరీరానికి ప్రసారం చేసే గుణముంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యాంశం ఏమిటంటే ఈ అర్ఘ్య ప్రక్రియ వల్ల మన శరీరంలోని 3 ప్రధాన శక్తులు మేల్కొంటాయి. మొదటిది సప్తధాతువులు. ఇది బలపడి శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రెండవది పింగళనాడి. ఇది ఉత్తేజితమవ్వడం వల్ల ఆత్మవిశ్వాసం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం అమాంతం పెరుగుతాయి. ఇక మూడవది తప్తతామ్ర ప్రభావం. దీనివల్ల మనలోని ప్రతికూలత అంతా తొలగిపోయి శరీరం, మనస్సు సరికొత్త సానుకూలతతో నిండిపోతాయి. ఇవి కేవలం మతపరమైన ఆచారాలు మాత్రమే కావు. ఆరోగ్యం, విజయం మరియు ఆధ్యాత్మిక సమతుల్యత కోసం ప్రతిరోజూ ఆచరించాల్సిన శక్తివంతమైన పద్ధతులు. ఈ యొక్క వాక్యం మన ఇవాళ చేసుకున్న విశ్లేషణకు పూర్తి అర్థాన్నిస్తుంది. ఈ ప్రాచీన పద్ధతులు అత్యంత లోతైన ఆధ్యాత్మిక విశ్వాసాలను, మనకు రోజువారీగా అవసరమైన అత్యంత ఆచరణాత్మకమైన జీవనశైలి ప్రయోజనాలతో అద్భుతంగా అనుసంధానం చేస్తాయి. మరి ఒక్కసారి ఆలోచించండి. ఉదయాన్నే నిద్రలేవడం అనే ఒక సాధారణ దినచర్యకు ప్రతి అడుగులోనూ ఇంత స్పష్టమైన సంకల్పాన్ని జోడిస్తే అది మన ఆరోగ్యానికి, విజయానికి ఎంతటి బలమైన పునాదిగా మారుతుందో కదా! ఈ చిన్ని మార్పులు రోజు మొత్తాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో మనం సులభంగా గమనించవచ్చు. ఈ విశ్లేషణ తర్వాత రేపటి ఉదయాన్ని సరికొత్త ఉత్సాహంతో, ఒక స్పష్టతతో ప్రారంభిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.